అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి శ్రేయోభిలాషి ప్రతి ఒక్కరికి అంటే ఇప్పుడు నారా చంద్రబాబు గారి హయాంలో కూడా కోవిడ్ రావాలని మీరు కోరుకుంటున్నట్టు ఉంది. అంతేగా మరి మీరు కోరుకునేదల్లా ఇప్పుడు ఏంటంటే ఏపీ ప్రజలు కూడా ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా ఉన్నారు. అంటే వాళ్ళు సంతోషంగా ఉండకూడదు, ఆనందంగా ఉండకూడదు. మీరు లేనిపోయిన దగ్గర నుంచి ఒక శవ రాజకీయాలు చేసుకుంటూ ఒక జబ్బు రాజకీయాలు చేసుకుంటూ ఉండటం తప్ప దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు. దానివల్ల మీకు ఉపయోగం ఏమి? ఒక పనికి మాలిన శాపనార్థాలు పెట్టడం తప్ప దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు. ఒకసారి తెలుసుకోండి. మరి అప్పుడు విడిపోయిన ఏపీ రాజధాని నిర్మాణం కోసం భూసేకరణ, పోలవరం నిర్మాణం, అమరావతి నిర్మాణం, పట్టుసీమ అన్నీ జరుగుతూనే ఉన్నాయి. జరుగుతున్నా కానీ కరోనా అని సాకులు చెప్పుకుంటూ ఊరక పనికిమాలిన మాటలు మాట్లాడుకుంటూ ఈ టైంపాస్ మాటలు మాట్లాడుకుంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అది. ఎంతో ఆనందంగా ఉన్న జనాన్ని కూడా భ్రష్టు పట్టించాలని ఒక పనికిమాలిన రాజకీయం చేసుకుంటూ ఒక కక్షపూరిత రాజకీయాలు చేసుకుంటూ పదవి లేదని 11 సీట్లకు పరిమితమైన పార్టీ మీది ఊరక శాపనార్థాలు ఎందుకు చేస్తున్నారు? అంటే జనాలు బాగుండకూడదా? అంటే రాష్ట్రం అభివృద్ధి కాకూడదా? రాష్ట్రానికి రాజధాని కాకూడదా? అంటే పోలవరం పూర్తి కాకూడదా? మీరంటే కరోనాని అదేనా ఇది అని చేయటం చేతగాక ఎన్నో షాకులు చెప్పుకుంటూ ఈ 5 సంవత్సరాలు మీరు పరిపాలన చేసిన ఘనత మీరు. ఏ ఒక్కటి చేయని చేత కానప్పుడు మాకు చేయటానికి చేత కాలేదు, మాకు చేతగాక మేము మానివేశాము, ఊరక రాష్ట్ర ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి పదవులు తీసుకొని మేము టైం పాస్ కోసం చేశాము, అభివృద్ధి చేయలేకపోయాము అని సైలెంట్గా ఉంటే చాలా వరకు మంచిది కదా. ఎందుకు అనవసరమైన మాటలు మాట్లాడటం? షాకుల మీద షాకులు చెబుతున్నారే కానీ రాష్ట్ర అభివృద్ధి మాత్రం చేయడానికి చేత కాలేదు. ఒక్కసారి తెలుసుకోండి. ఇప్పుడు కూడా మీరు అలా అనుకోవడం చాలా మంచిది కూడా కాదు. ఊరకు శాపనార్థాలు మానండి. ఇదే టైంలో మళ్ళీ కరోనా వచ్చి జనాలకు విపరీతంగా పోతే మీకు ఏమొస్తుంది అని తెలియజేస్తూ అలాంటి శాపనార్థాలు పెట్టవలసిన అవసరం లేదు. కొంచెం తెలుసుకోండి. రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర పరిస్థితి కోసం మీరు చేయకపోయినా కానీ చేసేవాళ్ళని చేయనివ్వండి. ఊరక అడ్డమాటలు చెప్పకుండా ఉంటే చాలా వరకు మంచిది. ఏంటంటే రాష్ట్ర ప్రజలు కూడా మీకు చేయటానికి చేత కాలేదు కాబట్టి ఏ ఒక్కటి కూడా 11 సీట్లకు పరిమితమయ్యి ఒక ప్రతిపక్షం కూడా లేకుండా చేశారు రాష్ట్ర ప్రజలు అని తెలుసుకోవాల్సిందిగా. ఊరకు పనికి మాలిన మాటలు మాత్రం మాట్లాడవలసిన అవసరం లేదు, మాట్లాడబాకండి. రాష్ట్ర అభివృద్ధి కావాలి, కంపెనీలు కావాలి, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ కావాలి, జాబులు రావాలి. ప్రతి ఒక్కటి కూడా మీకు చేయటానికి చేత కాలేదు కాబట్టి ఊరక శాపనార్థాలు మాత్రం పెట్టవలసిన అవసరం లేదు ఈ వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్ ఎమ్మెల్యేలు మొత్తం కూడా అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి శ్రేయోభిలాషి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు.